హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ రామకృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు మొట్టమొదటిసారిగా నా ఛానల్ మీరు చూస్తున్నట్లయితే కింద కనిపించే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చేయడం వల్ల నా యొక్క లేటెస్ట్ అప్డేట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతాయి. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ వచ్చేసి ఈపీఎఫ్ గ్రీవెన్స్. ఈపీఎఫ్లో గ్రీవియన్స్ అంటే కంప్లైంట్. మనకి మేనేజ్మెంట్ ద్వారా కానీ ఎంప్లాయర్ ద్వారా కానీ పిఎఫ్ ఆఫీస్ ద్వారా కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే దాని మీద యాక్షన్ తీసుకోవడానికి మనం డైరెక్ట్గా పిఎఫ్ ఆఫీస్లో ఒక వెసులుబాటు ఇచ్చారు మనకి. దానికి ఒక ఈ గ్రీవెన్స్ ఎలా రాయాలన్నది చెప్తానండి. ఈ డైరెక్ట్గా నేను దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ ఇచ్చాను. ఇది ఆ డిస్క్రిప్షన్ క్లిక్ చేయగా డైరెక్ట్గా హోమ్ పేజ్ ఎలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇక్కడ రిజిస్టర్ గ్రీవెన్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎలా ఓపెన్ అవుతుందండి ఏంటంటే గ్రీవెన్స్ మేనేజ్మెంట్ సిస్టమ్. దీన్ని ఎవరు మీరు దేనికోసం చేస్తున్నారంటే పిఎఫ్ మెంబరా, ఈపీఎస్ పెన్షనరా, ఎంప్లాయరా కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకంటే పిఎఫ్ మెంబర్కి సెలెక్ట్ చేసుకున్నాను నేను. సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ యూఎన్ నెంబర్ అడుగుతుంది. యూఎన్ నెంబర్ ఇచ్చేద్దాం. ఇక్కడ యూఎన్ నెంబర్ ఇచ్చేస్తాను. ఇచ్చిన తర్వాత మనం ఇంకా డీటెయిల్స్ అని కొడితే మన ఇక్కడ డీటెయిల్స్ అన్నది ఓపెన్ అవుతాను. మన యూఎన్ నెంబరు, నా పేరు ఎంత ఓపెన్ అయితే క్లియర్గా కనపడుతుంది కదా, ఓపెన్ అవుతుంది ఇలాగా. ఓపెన్ ఇక్కడ కనిపించడానికి మన ఆధార్ ఆథెంటికేషన్ చేయాలి. దీన్ని గెట్ ఓటీపీ అని కొడదాము. వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి ఇక్కడ సబ్మిట్ కొట్టిన తర్వాత మనం నెక్స్ట్ పేజ్లో తీసుకెళ్తే ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ అంటుందండి. తర్వాత ఇక్కడ మనం ఇలా ఓపెన్ అయితే మెయిల్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ అడ్రస్ మన ఆధార్ కార్డులో ఏ అడ్రస్ ఉందో ఆ అడ్రస్ ఇంకా ఫిలప్ చేయండి క్లియర్గా. 2, 3 పిన్ కోడ్, కంట్రీ, సెలెక్ట్ స్టేటు, ఆల్టర్నేటివ్ కాంటాక్ట్ నెంబరు ఇవ్వాలండి. ఇచ్చిన తర్వాత సెక్యూరిటీ క్యాప్చర్ ఇక్కడ కనపడుతుంది, అది ఎంటర్ చేస్తే నెక్స్ట్ స్టెప్ ఇదండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే గ్రీవియన్స్ డీటెయిల్స్. ఈ నెంబర్కి ఇద్దాం అనుకుంటున్నారా లేకపోతే అదర్స్ అంటే మీ వేరే వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా వాళ్ళ లాగిన్ అవ్వడానికి ఇబ్బంది అయితే మీ ద్వారా కూడా ఈ అదర్స్ క్లిక్ చేసి మనం ఈ అదర్స్ని క్లిక్ చేసి మనం కంప్లైంట్ అవ్వచ్చు. నా నెంబర్కి ఇస్తున్నాను కాబట్టి ఇక్కడ క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి నెక్స్ట్ స్టెప్ వెళ్తుంది. అయిన తర్వాత ఇక్కడికి వెళ్ళిన తర్వాత గ్రీవియన్స్ ఇలా ఓపెన్ అయింది. గ్రీవియన్స్ రిలేటెడ్ దేనికని అడుగుతుంది. ఇక్కడ పిఎఫ్ ఆఫీస్ ద్వారా ప్రాబ్లం ఉందా, ఎంప్లాయర్ ద్వారా ప్రాబ్లం ఉందా, పెన్షన్ ద్వారా ప్రాబ్లం, ఇంకా ఆధార్ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయంటే పిఎఫ్ ఆఫీస్ ద్వారా ప్రాబ్లం ఉంటే పిఎఫ్ ఆఫీస్ సెలెక్ట్ చేయండి. ఎంప్లాయర్ ప్రాబ్లం ఉంటే ఎంప్లాయర్ సెలెక్ట్ చేయండి. ఎంప్లాయర్ సెలెక్ట్ చేసేద్దాం. చేసిన తర్వాత గ్రీవెన్స్ కేటగిరీ ఏమైంది, ఎంప్లాయర్ వద్దండి, పిఎఫ్ ఆఫీస్ పెడదాం. కేటగిరీలో చాలా ఉంటాయి. కేటగిరీ అంటే చూద్దాం. ఫస్ట్ కేటగిరీలో ఏమేమి ఇచ్చారంటే ఇక్కడ ఆప్షన్స్ ఫైనల్ విత్డ్రాలో ఇక్కడ కనపడడం చూసారు కదా, ఫైనల్ పిఎఫ్ విత్డ్రాలో ప్రాబ్లమా, నాన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పిఎఫ్ అకౌంటా, పాస్బుక్కా, కేవైసీ రిలేటెడ్ ఇష్యూవా అంటే నెంబర్ ఆఫ్ ఇష్యూస్ ఉన్నాయి. దీంట్లో మీ కేటగిరీ ఏంటనేది సెలెక్ట్ చేసి దాన్ని సెలెక్ట్ చేయండి. నేను ఏం సెలెక్ట్ చేస్తానంటే పాస్బుక్ రిలేటెడ్ ఇష్యూ అని సెలెక్ట్ చేస్తాను, లేకపోతే కేవైసీ అని సెలెక్ట్ చేస్తాను. కేవైసీ సెలెక్ట్ చేసి గ్రీవియన్స్ కేటగిరీ అయిపోయింది. తర్వాత గ్రీవియన్స్ కేటగిరీ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ ఇవ్వాలి. అంటే ఇక్కడ ఏం చేయాలంటే మన ప్రాబ్లం వీళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి. సార్ సో నా పేరు రామకృష్ణ, నాకు సో పాస్బుక్లో సో ఫోన్ నెంబర్ నాది యాడ్ అయ్యలేదు, దానికి చేస్తుండే అవ్వట్లేదు, దీనికి పరిష్కారం చూపించండి అని చెప్పేసి మనకు వచ్చిన లాంగ్వేజ్లో అదే వచ్చిన భాషలో ఇక్కడ రాసేసి సబ్మిట్ చేసేసి దానికి సంబంధించిన ఆధార్ కార్డు అప్డేట్ అవ్వట్లేదు, కేవైసీలో ప్రాబ్లం ఉంది ఆధార్ కార్డు, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ ఫిలప్ చేసి గ్రీవెన్స్ రాసిన తర్వాత ఇక్కడ దానికి సంబంధించి 2 ఫోటోలు తీసి అటాచ్ చేసేస్తే 500 KB PDF ఫార్మేట్లో ఇక్కడ చూస్ చేసుకుని అప్లై చేసి ఎంటర్ కొట్టేస్తే అయిపోతుందండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ నాది ఫోన్లో చేయడం వల్ల ఇక్కడ ఏమంటుందంటే ప్లీజ్ యూజ్ లేటెస్ట్ వెర్షన్ ఆఫ్ ఇంటర్నెట్ ఎక్స్ప్లోరర్ అంటుందంటే ఇది దీంట్లో అవ్వదనమాట. మీరు మానిటర్లో చూసి చేసుకోండి. నేను చేయడం వల్ల మీకు కంప్లైంట్ అనేది 1 వీక్లో సాల్వ్ చేస్తారండి. ఇదండి ఈరోజు టాపిక్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.